పార్వతీ సమేత ఉత్తరేశ్వర స్వామి వారి దేవాలయంలో దేవి శరన్నవరాత్రులు జరుపబడుతున్నాయి. ఈరోజు బాల పరివారం వారు సౌందర్య పారాయణము, తర్వాత ఈ దేవాలయంలో 2 ఫ్యాన్లు, అమ్మవారి యొక్క కుంకుమ పూజా కార్యక్రమం అత్యంత వైభవపేతంగా జరిగింది. దీనికి ఈ కార్యక్రమానికి ఆ యొక్క బాలా పరివారం వారు ఈ దేవాలయం కొంత డొనేషన్ కూడా కొంత కార్యక్రమాలు చేయడం జరిగింది. వాళ్ళకి పార్వతీదేవిని కూడా ఎప్పుడూ సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని నా తరపున దేవాలయం తరపున అమ్మవారి ఆశీస్సులు వారికి ఎప్పుడూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లు పూజారి శివయ్య గారు, బాలా పరివారం గారు, వెంకటలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఇంత ఘనంగా ఇంత వైభవపేతంగా జరగడానికి మనం చాలా అమ్మవారి ప్రతి ఒక్కరు కూడా నా నీ అనే భేదం లేకుండా అందరూ దేవాలయంకు రావాలి. ఇది ఎవరిదో కాదు, నాది కాదు, మా ఇంట్లో గృహప్రవేశం కాదు, శంకుస్థాపన కాదు, ఎవరింట్లో కార్యక్రమం కాదు. మన అమ్మవారు, మన నేలకొండపల్లి అమ్మవారు, విజయవాడ అమ్మవారు ఎంత వైభవపేతంగా ఉంటుందో మన నేలకొండపల్లిలో అమ్మవారు పార్వతీదేవి ఒక శ్రీచక్ర యంత్రంతో ఆదిశంకరాచార్య వారు ప్రతిష్ఠ చేయబడ్డారు. రచించారు అంటే ఎన్ని తరాలు, ఎన్ని యుగాలు, ఎన్ని వేల సంవత్సరాల వచ్చి ఎంత ఇది అమ్మ పిలిస్తే అమ్మాని పిలిస్తే పలుకుతుంది అమ్మ, అలాంటి అమ్మ. కాబట్టి మనలో ఎటువంటి భేదాలు లేకుండా, సాధన్యాలు లేకుండా, అందరం కూడా మంచిగా జరుపుకోవాలని, అలా ఆశీస్సులు మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అమ్మగారే ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. మా అమ్మ నడిపిస్తుంది, ఈ అమ్మగారు నడుస్తున్నారు. ఈ అమ్మగారు మనని నడిపిస్తుంది ముందుకి. అమ్మగారికి ఎంత ఇచ్చుకున్నా మన రుణం తీరదు. అలా నేర్పుతున్నారు అందరికీ మంచిగా. సౌందర్యలకి అయినా, లలిత అయినా, విష్ణు అయినా అంత మంచిగా నేర్పుతున్నారు. అందరూ మంచిగా నేర్చుకుంటున్నారు కూడా. ఈ కార్యక్రమానికి మహేశ్వరి జ్యువెలరీ వారు, కృష్ణప్రసాద్ గారు, మాధవి కథ గారు అందరికీ జాతీయ గాజులు, పసుపు, కుంకుమ అందరూ వేశారు. మీరు శతకోటి వందనాలు బాలా పరివారం తరపు నుంచి ముందు కూడా మన జన్మ ధన్యమైందని అనుకుంటున్నాను నేను. అలాగే కులమత భేదం లేకుండా మన అమ్మగారు గడ్డిపూట వెంకటలక్ష్మి అమ్మగారు మనందరికీ కూడా సౌందర్యమైన పారాయణమే కాదు, తర్వాత లలితా సహస్రనామం, విష్ణు కీర్తనలు, భక్తరామదాస్ గారి కీర్తనలు, నవరత్న కీర్తనలు నేర్చుకున్నాను. అమ్మవారి దగ్గరికి కుదిరినప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళేదాన్ని, కుదిరిన టైంలో ఆన్లైన్లో నేర్చుకున్నాను. చక్కగా అమ్మవారిని చాలా నేర్పించారు. అమ్మగారికి మెయిన్ ఏంటంటే మనం వచ్చిన కులమత భేదం లేదు. అమ్మ మీ పేరేంటో అడుగుతారు కానీ మీ కులం ఏంటి అడగదు. మీరేంటి లేదు, అమ్మ నేర్చుకోవాలి, చక్కగా నేర్చుకోవాలి. మీరందరూ కూడా మన కొండపల్లిలో భక్తరామదాస్ గారి జన్మించిన స్థలం ఇది. ఇక్కడ మీరందరూ భక్తరామదాస్ గారి కీర్తనలు నేర్చుకుంటే నాకు చాలా ఆనందం. కొంతమంది
ఏమనుకుంటారంటే మనకు వచ్చిన ఎదుటోళ్ళకి రావద్దు అనుకుంటారు. అమ్మగారికి ఆ ఫీలింగ్ లేదు. నాకు మెయిన్గా నచ్చింది అమ్మగారు నిజస్వరూపం అమ్మవారే కనిపిస్తారు నాకు. మన అమ్మగారు నాకు టైం కుదరక నేను ఇంకా స్పందించలేకపోతున్నాను. కానీ మన జన్మ ధన్యం. మనకి కూడా ఈ అమృతలు రావడం అంటే మామూలు విషయాలు కాదు. అది భగవంతుని భగవన్నామ అనుగ్రహం కనుకైనా మనకు దొరుకుతుంది. మనకి అమ్మవారి స్వరూపంగా మన అమ్మగారు మనకి ఈ భక్తరామదాస్ గారు జన్మించిన మనకి కూడా మన అమ్మగారు దొరకడం చాలా అదృష్టం. ఇన్ని జన్మల పుణ్యఫలము నేను అనుకుంటాను. మీరందరూ ఏమనుకుంటారు? మనకి మాత్రం అమ్మగారు భగవంతుడు ఇచ్చిన వారు. నమస్కారం. కార్యక్రమాలను ప్రతిరోజు కూడా ప్రతినిత్యం కూడా చూసుకున్నామంటే ఈ యొక్క సహకారం ఉండడం వల్ల మేము చేయగలుగుతున్నాము. అంటే ప్రతి భక్తుడు కూడా ముందుకు వస్తేనే గుడి కూడా అనుకున్నా ఉంటుంది. ఇప్పుడు కూడా వేదిక భక్తులు కనుక ఆ కార్యక్రమానికి ఎందుకు వచ్చి మేము సమర్పించారు. ఎప్పుడు కూడా వాళ్ళకి మీ యొక్క ఆశీస్సులు అలాగే మన స్వాశీస్సులు ఎప్పుడు ఉండాలి. ప్రధానంగా మరి ఈ రోజున మన దేవాలయంలో ప్రధాన అర్చకులు మా మామయ్య గారు. ఆయన ఎన్నో కష్టాలు పడి ఆయన ఎన్నో ఒడిదుడుకుల నుంచి ఆయన బయటకు వస్తున్నాడు ఇప్పటికీ. మరి ఆయన ఇక్కడే ఆయన ముఖ్య పెరిగాడు. ఇక్కడే పాపం ఆయన ఎన్నో కష్టాలు పడి ఒకసారి తినడానికి కూడా తినే పరిస్థితుల్లో కూడా ఈ రోజున ఆయన మా చేత అంటే మేము నేర్చుకుని వచ్చాము. ఆయనకి ఎప్పుడూ కూడా మేము కోరుకుంటాము. మాతో పాటు కూడా మేము కూడా ఆయన మనస్ఫూర్తిగా ఉంటుంది. ఎందుకంటే మేము ఆయనకి ఎప్పుడు కూడా అంటే ప్రతి విషయంలో మేము ఉండలేము. ఎందుకంటే మాకు వేరే మాని అంటే దగ్గరుండే వాళ్ళు లేరు కాబట్టి బంధువులాగా మీరు ఉన్నారు కాబట్టి ఆయన ఎప్పుడు కూడా అందరినీ కూడా అమ్మ అంటాడు, అక్క అంటాడు, పిండి అంటాడు, వరుస వస్తుంటే అందరికీ. కనుక ఇటువంటి ఐదాన్ని మనకి మీ యొక్క గ్రామంలో ఉండడం మీకు విశేషం. ఎందుకంటే ఎంత మంచి కూడా ఎప్పుడు కూడా చూడలేదు మామయ్య గారు. ఇది ఎప్పుడు కూడా మీ యొక్క ఎప్పుడు కూడా శక్తిని సంకల్పం ఆయన ఎప్పుడు ఏంటో ఉండాలంటే మామయ్య గారు కాదు ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఆయన ఎప్పుడు కూడా అనుకోనైనా మీ యొక్క అండదండలు ఉండేది మా యొక్క ఆయన కూడా మా ఎప్పుడు కూడా మా యొక్క శక్తి సంపూర్ణ ఎప్పుడు కూడా మేము ఇప్పుడు ఇది కాదమే మేము ఏది పుట్టినలో కూడా మేము వస్తామని చెప్తాము. ఎప్పుడు కూడా మీరు ఆలోచించుకున్నాము అంటే మాకు మంచి వ్యక్తి, మీకు మంచి వ్యక్తి, మాకు కావాలి, మీకు కావాలి. ఎందుకంటే మనం జరగడం చాలా అదృష్టం. ఎప్పుడు కూడా ఇలానే సాధిస్తూ ఉండండి. ఇదే నాకు చాలా సంతోషం. ఎప్పుడు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎప్పుడు కోరుకుంటారు ఆయన కోరుకుంటున్నాడు. మరి ఈ రోజున కార్యక్రమాన్ని తన యొక్క ఆధ్వర్యంలో వెంకటలక్ష్మి గారు ఎంతో విశేషంగా మరి విజ్ఞానాలు ఇవ్వడం చాలా విశేషంగా చెప్తున్నాం. చక్కగా ఈ రోజు ఎంతమంది కూడా చెప్తున్నారు అంటే మొట్టమొదటిగా సరస్వతి అనుకోవడం, దాని తర్వాత ఏమనుకోవాలి. ఎందుకంటే నోటి మీద వాకు పలుకుతేనే మనం పలికిస్తుంది. ఏంటంటే మనం పడలేము కదా. అందుకనే ఎప్పుడు కూడా మీరు ప్రతిరోజు కూడా ప్రతినిత్యం కూడా గుళ్ళు అమ్మాన్ని మర్చిపోవద్దు, అయ్యమాన్ని మర్చిపోవద్దు, ఐదాన్ని మర్చిపోవద్దు, చదువు చెప్పిన గురువుని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఎందుకంటే ఏదే ప్రధానం మీకు ఎప్పుడు కూడా ఏవడ మనసు పరిస్థితి చాలట. ఎందుకంటే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. అయితే తల్లి తండ్రి కంటే మరి దేవ లేదు మనకి. అంటే దేవ రూపంలో గురువు రూపంలో ఈరోజు మీకు ఇక్కడ మీకు లభించింది. మీకు అన్నీ కూడా ప్రసాదించింది. ఎప్పుడు కూడా మీకు కూడా మా తరఫున ఆ యొక్క అనంతరం కూడా ఉండడానికి మనస్ఫూర్తిగా మేము దీవిస్తున్నాం. ఎందుకంటే మీరు మాకు చక్కగా మీరు ప్రతిరోజు వచ్చి ఇక్కడ చేసుకోవడం, మీరందరూ వచ్చి కూడా చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మాది పల్నాడు గ్రామం. మా ఊళ్ళో కూడా అన్ని కులాలు ఉన్నాయి. కానీ ఇంతగా వచ్చి ఊరు కూడా పాల్గొన్నారు ప్రతిరోజు కూడా. ఎందుకంటే ఎంతమంది మహిళా భక్తులు ఇక్కడ చేసుకోవడం నాకు చూడడానికి చాలా ఆనందంగా ఉంది. అక్కడ మహానంది ఆయన మహానంది నుంచి వచ్చారు అయ్య గారు. మరి ఎంతమంది కూడా మీ యొక్క సహకారం బట్టి మేము చేసుకోగలుగుతున్నాం, మేము చేస్తున్నాం. చాలా మంది ఇక్కడ హరిగారైనా కావచ్చు, తర్వాత ఎవరైనా కావచ్చు, నాగేశ్వరరావు గారు కావచ్చు, ప్రసాద్ గారు కావచ్చు, గల్లా మహేష్ గారు కావచ్చు, అందరి యొక్క ఆశీస్సులు ఉండడం చేత మొట్టమొదటిగా మనం చేయాలి అంటే అమ్మవారి యొక్క స్వామి అయ్యప్ప గారు, అలాగే మన అయ్యప్ప గారు కూడా మన ఒంట్లో మన శక్తి ఉండాలి అన్నా, మనం చేయాలి అన్నా ఆ యొక్క పరమేశ్వరుడు మనకి అన్ని చేత మనం నడిపిస్తుంటాడు. ఆయన అందరికీ కూడా మా తరపు నుంచి, ఈయన తరపు నుంచి, ఆయన తరపు నుంచి అందరికీ కూడా అనుగ్రహం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇప్పుడు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం కూడా మీరు అన్ని పాల్గొంటే అన్నీ చేస్తుంటారు. ఇంకా కొత్త నేర్చుకోండి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఐకమత్యం పాడారు, నాకు ఇంకా సంతోషం. ఎప్పటి నుంచో అనుకున్నాను మీరు పాడని ఈరోజు మీరు పాడారు, ఇంకా నాకు సంతోషంగా ఉంది. ఇప్పుడు కూడా ఏమి మీరు మర్చిపోవద్దు, ఎప్పుడు కూడా మీరు మర్చిపోవద్దు, ఎప్పుడు కూడా అంతగా ఉండాలి అనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఆ యొక్క అమ్మగారు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శివుడికి కూడా శక్తిని వసగేది పార్వతీదేవి అంటారు. మనందరికీ ఈ శ్లోకంలో ఆ భావం ఉన్నది. మనకి ఇక్కడ నేరకొండపల్లిలో ఉత్తరేశ్వర స్వామి పార్వతీదేవి అమ్మవారి అవతారంలో ఇక్కడ ప్రతి చోట శ్రీచక్రంతో ఉంటుంది. కానీ ఇక్కడ శ్రీచక్రం తాటంకాలు కలిగిన అమ్మవారు మనం ఏం చెప్పినా మన చెల్లో చెప్తే అయ్యగారి ద్వారా చెప్తే అవి నెరవేర్తాయని అంటారు. అవన్నీ మేము నెరవేర్చుకున్నాము. మీ ఇక్కడ ఈ స్థల విశేషత, ఈ అమ్మవారి విశేషం ఇవన్నీ కూడా తెలుసుకుని మీరందరూ ఎక్కడెక్కడ వాళ్ళు కూడా ఈ దేవాలయానికి రావాలని, మీ కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే ఈరోజు మేము ఇలా పారాయణ పెట్టుకుంటే ఇంతకంటే భక్తులు వస్తారు అనగానే అయ్యప్ప శ్రీలు వెంటనే వచ్చి ప్రసాదాన్ని చేయిస్తామా, ఏం కావాలో అవి నేను చేయిస్తా అన్నారు. అయితే ఈ దీంట్లో కూడా అందరూ మన నేరకొండపల్లి మహిళలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి పాల్గొన్నారు. ముఖ్యంగా దీంట్లో ఇక్కడ ఎక్కువగా వచ్చేది ఎవరంటే ఇంతకు ప్రసాద్ గారు, అనిల్ గారు, వీళ్ళందరూ వచ్చి కార్యక్రమాలు దగ్గర तनीयां सम्पांसुं तव चरण पंकेरुहभवं विरिञ्चिः सञ्चिन्वन् विरचयति लोकान् विकलम् महत्येनं शौरिः कथमपि सहस्रेण शिरसां हरः संक्षुब्धैनं कथजिवसितो धूलनविधिम् हरिज्ञानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दस्तुतिजरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रा पुररिपुवराहस्य भवति त्वदन्यः पाणिभ्याम् अभयवरदो दैवतगणः त्वमेकानैवासा प्रकटितवराभीत्यभिनया भयात्रातुं दातुं फलमपि च वाञ्छासमधिकं शरण्ये लोकानां तव हि चरणामेव निपुणौ हरिस्वामाराध्या सौभाग्यजननीं पुराणारी तस्मै श्री गुरवे नमः। शोषणं भवति तस्मै श्री गुरवे नमः। ध्यानमूलं गुरोर्मूर्ते पूजामूलं गुरोपदं मंत्रमूलं गुरोर्वाक्यं मुक्तिमूलं गुरुकृपा। गुरवे सर्वलोकानां विषये भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। ब्रह्मसूत्रकृते तस्मै वेदव्यासाय मेधसे ज्ञानसिद्धाय नमो भगवते हरेः। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं
लोकशङ्करं सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ओङ्कारतत्त्वमारूढं सच्चिदानन्दविग्रहं नमामि सद्गुरुं देवं मलयाळमहामुनिम् वक्तारमाचार्यदेवविद्या सरस्वती सार्धसमन्वितासीत् निरस्तदुस्तत्रकलङ्कपङ्का नमामि तं शङ्करमर्चिताङ्घ्रिम् शङ्कारूपेण मच्चित्तं पङ्कीकृतमभूत्यया इन्द्रकीयस्य सामाय शङ्कराचार्यमाश्रये प्रह्लादवरदो देवो यो नृसिंहपरो हरिः नृसिंहापासकं नित्यं तं नृसिंहगुरुं भजते श्रीहरचिदानन्दविभाभिनव्या स्वाभारतिमभारतिरतिहा यदागतात्मश्रैर्भिनं सदा विपद्याननिष्ठान् मानवसम्भूतान् सदादासारं निरैभ्यपरान्मुखम् नौमिशास्त्रेषु विष्टादं चन्द्रशेखरभारतीं विवेकिनं महाप्रज्ञं भौरादक्षमामिधानिधिं सदाहजनरोगं तं विद्यातीर्थगुरुं भजे अज्ञानां यात्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विदुषेखरभारती అనుకుంటా ఇది మన ప్రగతి రోడ్లో అది బాగానే ఉంది. అక్కడే ఉంది. చూడాలి